హాయ్ అండి. ఈరోజు పప్పుల పొడి తయారు చేసేసుకుందాం వచ్చేయండి. దీనిలోకి వేరుశనగపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ ఇవి తక్కువ ఇంగ్రీడియంట్ తోటి వీటితోటి కారం తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1.5 కప్పు వేయించిన వేరుశనగపప్పులు తీసుకుందాం. పొట్టుతో సహా తీసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 1 కప్పు శనగపప్పు, అదే కప్పుతోని వెల్లుల్లి ఒలిచిన వీటిని కూడా తొక్కతో సహా తీసేసుకుందాం. తొక్కలు వలవాల్సిన పని ఏం లేదు, బాగుంటుంది, చక్కగా గ్రైండ్ అవుతాయి. దీనిలోకి ఒక రెండు స్పూన్లు జీలకర్రని యాడ్ చేసుకుందాం. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఈ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ వేసేసి మెత్తగా, అంటే మరీ మెత్తగా కాదు, మరీ అని కాదు, ఇలా చూసారా, చక్కగా ఇలా ఫస్ట్ మిక్సీ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి కారం, ఇది పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, ఈ కారం అన్నమాట. దీన్ని వేసి కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి. అయితే క్వాంటిటీ వైజ్ కప్ వేసుకోండి. సేమ్ ఎలా తీసుకున్నారో అలా తీసుకుంటే చూసారా ఎంత చక్కటి కారపొడి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది అన్నంలోకి అయినా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. దీనిలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. పర్టికులర్గా నేనైతే పులిహోరలో కూడా తింటానండి, చాలా బాగుంటుంది. దేనిలోకైనా బాగుంటుంది. మన చేతి కింద ఉన్నట్టు ఉంటుంది. ప్రతి సెకండ్ సాటర్డే రోజు అలా చేసి పక్కన పెట్టుకుంటే నెలంతా ఈజీగా సరిపోతుంది అనమాట. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా తప్పనిసరిగా. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ బాగుంటుంది ఫ్రెష్గా. నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెడతాను. ఓకేనా. బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళకి చాలా మంచి రెసిపీ అనుకుంటున్నాను. చక్కగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.